హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 76. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బాలు ఇంటికి రాగానే పంకజాక్షి విషయం చెప్పింది. కోపంగా హాస్పిటల్కి వెళ్ళాడు బాలు. అప్పటికి ఇంకా స్పృహలోకి రాలేదు లోచన. బాలు వెళ్ళడమే కోపంగా అర్హన్ కాలర్ పట్టుకొని, నేను ముందే చెప్పాను వాళ్ళకి దూరంగా ఉండమని. చూడు ఇప్పుడేమైందో. నీ అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది ఆవేశంగా అన్నాడు బాలు. అర్హంత్ ఏం మాట్లాడలేదు. బాలు అన్నదానిలో తప్పు లేదు. ఇవాళ లోచన ఇలా ఉంది అంటే దానికి కారణం తనే అనుకున్నాడు. అందుకే ఏం మాట్లాడలేదు. బాలు, జరిగిన దానిలో చందు తప్పు లేదు. తప్పు ఎవరిదైనా ఉందంటే అది నా తప్పు మాత్రమే. ఆ మనిషి గురించి తెలిసి కూడా మీ ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో తనని లోపలికి రానివ్వడం నా తప్పు. మా మధ్యలోకి లోచన వచ్చినప్పుడు తనని వారించాల్సింది. ఆ పని కూడా చేయలేదు నేను. దీనికి కారణం నేను మాత్రమే. బాలు చేతి నుండి అర్హన్ కాలర్ వదిలిస్తూ అంది శారద. ఛ అంటూ పక్కకి జరిగిపోయాడు బాలు. ఓ 10 నిమిషాలకి స్పృహ వచ్చింది లోచనకి. మెల్లగా బావా అని పిలిచింది. ఇక్కడే ఉన్నాను అంటూ లోచన చేతిని పట్టుకున్నాడు. బాలు అంది చాలా లో గొంతులో. నేను కూడా ఇక్కడే ఉన్నాను అని మరో చేతిని పట్టుకున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచింది. ఇద్దరి కళ్ళలోనూ ఒకే రకమైన బాధ. తనకి ఇలా జరుగుతుంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు అన్న బాధ అది. ఇద్దరిని చూసి చిన్నగా నవ్వి, నేను బాగానే ఉన్నాను అంది లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తూ. ఆగు అంటూ తనని జాగ్రత్తగా లేపి కూర్చోబెట్టాడు అర్హన్. చేతికి ఇంకా డ్రిప్స్ ఉండడం వల్ల ఆ చేతి కింద పిల్లో పెట్టి నొప్పిగా ఉందా అని అడిగాడు అర్హన్. లేదు అని చిన్నగా చెప్పి బాలు వైపు తిరిగి, అన్నయ్య, జరిగిన దానిలో బావ తప్పు లేదు. నువ్వు అన్నిటికీ బావని బ్లేమ్ చేయడం నాకు నచ్చలేదు. చిన్నగా చెప్పిన గొంతులో బాధ అందరికీ అర్థమైంది. నిన్నిలా చూశాక నన్ను నేను కంట్రోల్ చేసుకోగలనా? కళ్ళనీళ్లతో అడిగాడు బాలు. అలా అని నీ అర్థం లేని కోపాన్ని బావ మీద చూపిస్తావా? బాలు కళ్ళల్లోకి చూస్తూ అడిగింది లోచన. సారీ చిన్నగా తల దించుకుని చెప్పాడు బాలు. చెప్పాల్సింది నాకు కాదు, సూటిగా చెప్పింది లోచన. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నా తప్పే. వాడి కోపంలో అర్థం ఉంది, వదిలే ఇంకా అన్నాడు అర్హన్. లోచన ఏం మాట్లాడకుండా బాలు వంక చూస్తుంటే బాలు చుట్టూ తిరిగి అర్హంత్ వైపు వచ్చి తన చేతులు పట్టుకొని సారీ చెప్పాడు. నువ్వు చేసిన దానికి నేను తప్పుగా ఫీల్ అవ్వట్లేదు. నీ పొజిషన్లో నేనున్నా అలానే బిహేవ్ చేసేవాడిని అని బాలుతో చెప్పి, లోచన ఇంక దాని గురించి వదిలే అని త్రిలోచన వంక చూస్తూ చెప్పాడు. కాసేపటికి డాక్టర్ వచ్చి మరోసారి చెక్ చేసి అంతా ఓకే అని చెప్పడంతో ఆ నైట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. నమ్మకమైన సెక్యూరిటీ పర్సన్ అర్హంత్ ఇంట్లో కూడా ఉండటంతో విషయం రాజేశ్వరీదేవికి తెలిసింది. కొడుకు కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుంది రాజేశ్వరీదేవి. తల్లి కోపాన్ని గమనించి జీవిత తన గదిలో నుంచి బయటికి రాకుండా లోపలే ఉండి తల్లి కోపానికి గల కారణం ఏంటో అని ఆలోచిస్తూ, తనకు తెలియకుండా ఏదైనా జరిగిందా అని స్వీటీ ద్వారా విషయం తెలుసుకోవాలని, స్వీటీ, మీ అమ్మమ్మ చాలా కోపంగా కనిపిస్తుంది. ఆఫీస్లో ఏదైనా జరిగిందా? మళ్ళీ చందు ఏదైనా చేశాడా అని కూపీలాగింది. ఆఫీస్లో ఏం జరగలేదు. ఇంకా చందు ఆఫీస్ వ్యవహారాలు మానేసి చాలా రోజులైంది. ఈ మధ్య ఆవిడికి ఎక్కువ తలనొప్పులు తెప్పించేది నువ్వు మావయ్య మాత్రమే, స్వీటీ మొహమాటం లేకుండా అంది. నీకు కూడా మేము బాగా అలిసైపోయాము. అయినా ఇప్పుడు మేమేం చేయలేదు కదా. మరి మీ అమ్మమ్మ కోపానికి కారణం ఏంటి అని అడిగింది జీవిత. అది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నీకేంటి? అయినా ప్రత్యేకంగా మీరేదైనా చెయ్యాలా ఏంటి? మీరు ఏం చేసినా దాని వెనక ఇంకేదో ఉంటుంది కదా అంది స్వీటీ వెటకారంగా. స్వీటీ, ఈ మధ్య మరీ చులకనగా మాట్లాడుతున్నావు. అయినా నేనేం చేసినా అది నీకోసమే కదా చేసింది.
నువ్వు ఈ ఇంటి కోడలిగా మహారాణిలా ఉండాలని అనుకున్నా. అయినా నీకు కూడా మీ బావంటే ఇష్టమే కదా. నువ్వు కోరుకున్నది నీకు దక్కేలా చేయాలని నా ప్రయత్నం నేను చేశాను అంది నిష్ఠూరంగా. అయితే ఇప్పుడు చెప్పాను కదా, నాకు బావ మీద ఉన్న ఇష్టం ప్రేమ అన్నీ చచ్చిపోయాయి. చంపేసుకున్నాను. మరోసారి నీ చావు తెలివితేటలతో పిచ్చి ప్రయత్నాలు చేసి అనవసరంగా లేని తలనొప్పులు తెచ్చిపెట్టకు అని విసురుగా హాల్లోకి వెళ్ళింది స్వీటీ. ఏ పని చేసినా మూడో కంటి వాళ్ళకి తెలియకుండా చేయాలి. తెలిస్తే ఇలాంటి తలనొప్పులే వస్తాయి. కనీసం తల్లి అన్న విలువ గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అంతా నా కర్మ, నా చేతులారా నేను చేసుకున్నదే కదా అనుకుని హాల్లో తల్లిని కూతుర్ని చూస్తూ ఇంతకీ ఇది కారణం అడుగుతుందా లేదా అని పైకే అనుకుంది జీవిత. అమ్మమ్మ ఏమైంది, అంతా బాగానే ఉందా? రాజేశ్వరి పక్కకి వెళ్ళి కూర్చుని అడిగింది స్వీటీ. రాజేశ్వరి దేవి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో అమ్మ మళ్ళీ ఏదైనా చేసిందా లేక బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడిగింది స్వీటీ. ప్రాబ్లం బిజినెస్లో అయితే నిమిషాల్లో తేల్చి పడేసేదాన్ని. వస్తే వచ్చింది లేకపోతే పోయింది అన్నట్టు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యేదాన్ని. కానీ సమస్య ఇంట్లో అయితే ఇంట్లో ఉన్న వాళ్ళే సమస్యని క్రియేట్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు సృష్టిస్తూనే ఉంటే వాటి నుంచి ఎలా బయటపడను? నా వాళ్ళని ఎలా కాపాడుకోను? తల వెనక్కి వాల్చి సీలింగ్ వైపు చూస్తూ అంది రాజేశ్వరి. మళ్ళీ అమ్మ ఏదైనా సమస్యను సృష్టించిందా? అలా అవ్వకూడదు అనుకుంటూనే అడిగింది స్వీటీ. ఇంట్లో మీ అమ్మ ఒకటే కాదు కదా ఉంది, పేలవంగా నవ్వింది రాజేశ్వరి. అంటే మావయ్యనా? ఏం చేశాడమ్మమ్మ అంది స్వీటీ. మళ్ళీ నేను వద్దన్నదే చేశాడు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా నేను వద్దు అన్నది చేయడమే వాడికి సరదా అని జరిగింది చెప్పి ఇంక వాడు జన్మలో తండ్రిని క్షమించడు. చేజేతులారా వాడి కోపాన్ని పెంచి అసహ్యాన్ని కలిగించుకుంటున్నాడు బాధగా చెప్పింది రాజేశ్వరి. అత్తయ్యని తీసుకురావడానికి వెళ్ళి ఉంటాడమ్మమ్మ. పైకి ఎలా ఉన్నా ప్రేమ లేకుండా ఉండదు కదా. ఇన్నేళ్ల నుండి కలిసి ఉంటున్నారు కదా. అలా చెప్పకుండా వెళ్ళిపోయింది అని బాధ లోపల ఉండి ఉంటుంది. అందుకే అత్తని తీసుకురావడానికి వెళ్ళుంటాడు. తన అమ్మమ్మకి సర్ది చెప్పాలని చూసింది స్వీటీ. సర్ది చెప్పాలంటే దానికో పద్ధతి ఉంటుంది స్వీటీ. ఇది మాత్రం కాదు. తప్పు మన వైపు ఉన్నప్పుడు తగ్గి మాట్లాడాలి. అది మనకు చేత కాకపోతే సైలెంట్గా ఉండాలి. ఇలా అనవసరంగా భేషజాలకు పోయి పరిస్థితులను మరింతగా దిగజార్చకూడదు. నువ్వన్నట్టు అంత ప్రేమ ఉన్నవాడైతే నెమ్మదిగా మాట్లాడి చెప్పుకొని తీసుకురావాలి. కానీ మీ మావయ్య నెమ్మదిగా మాట్లాడారా? లేదు. పైపెచ్చు ఇంకొకరిని గాయపరిచి వచ్చాడు. ఈ సంఘటన తర్వాత చందు తండ్రి వైపు కన్నెత్తి చూస్తాడా? పోయిన నమ్మకం మీ మామయ్య తిరిగి సంపాదించుకోగలరా? ఏదైనా సరే అక్కడికి వెళ్ళి చేసింది మాత్రం కరెక్ట్ కాదు కదా అంది రాజేశ్వరి. అవునమ్మమ్మ, కానీ మావయ్య కూడా కావాలని చేసింది కాదు కదా అంది స్వీటీ. అది అవతలి వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళే కాదు, ఆ పరిస్థితుల్లో మనమున్నా అర్థం చేసుకోలేము. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే వద్దని చెప్పాను. వెళ్ళకు, కొన్ని రోజులు సైలెంట్గా ఉండు అని మరీ చెప్పాను. నా మాటను లెక్క చేయలేదు. ఇప్పుడు ఎవరు అనుభవిస్తారు అంది రాజేశ్వరి. ఇంకేం మాట్లాడలేకపోయింది స్వీటీ. పక్క నుండి ఆ మాటలను వింటున్న జీవిత మాత్రం అయితే అన్నయ్య నేను చెప్పినట్టు వదిన దగ్గరకు వెళ్ళాడన్న మాట అనుకుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.